సికింద్రాబాద్ జవహర్ నగర్ జరిగిన చోరీ కేసును పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. వృద్ధ దంపతులను కట్టేసి ఇంట్లో చోరీ చేసిన నేపాలీ ముఠాలో కీలక నిందితులైన సబీనా, మమతా, రమేష్ను ఉత్తరప్రదేశ్లో మల్కాజ్గిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12న జరిగిన చోరీలో నేపాలీ ముఠా విశ్రాంత ఉద్యోగ దంపతుల నుంచి పథకం ప్రకారం భారీగా సొత్తు దోచుకున్నారు. నిందితుల నుంచి బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. 8 మంది నేపాలీ ముఠా సభ్యులు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు మల్కాజ్గిరి సిపి సుమతి వెల్లడించారు. పుట్టినరోజు వేడుకల కోసం వచ్చారని యజమానులను నమ్మించిన సబీనా వృద్ధ దంపతులను కట్టేసి నేపాలీ ముఠా చోరీ చేసింది. యజమాని ఇంట్లో చోరీ చేసేందుకే నేపాలీ వాళ్లను మమతా, రమేష్ రప్పించారన్న సిపి సుమతి దాదాపు 12 గంటల పాటు సాయం కోసం ఎదురుచూశారన్నారు. ఇక ముందు ఇంటి యజమానులు ఎవరైనా పనిలో పెట్టుకునే వివరాలు తాము రూపొందించిన యాప్లో నిక్షిప్తం చేయాలని మల్కాజ్గిరి సిపి సుమతి సూచించారు. నేపాలీ హౌస్ వర్కర్స్ దీనిలో కంప్లైంట్ శ్రీ మురళీ మోహన్ నర్సీపురం గారు, మిస్సెస్ మురళీ మోహన్ గారు, ఇద్దరు సీనియర్ సిటిజన్సే ఒక ఏజెంట్ సహాయంతో గత 3 సంవత్సరాల నుంచి నేపాలీ వర్కర్స్ ని హైర్ చేసుకుంటున్నారు. ఒక 20 రోజుల క్రితము రాజేష్ తర్వాత మీనా అనే ఇద్దరు వర్కర్స్ వీళ్ళు ఒక పథకం ప్రకారము ఈ ఇంట్లో ఎంటర్ అయ్యి మేము మీకు పని చేస్తాము అని చెప్పి ప్లాన్ ప్రకారము ఈ మీనా ఏం చేసిందంటే సబీనా అని ఇంకొక ఆవిడని తీసుకొని వచ్చింది. మమత యొక్క భర్త, సబీనా యొక్క భర్త వారం 10 రోజుల నుంచి స్టే చేయడం మొదలు పెడతారు. వాళ్ళు ఎంత క్లోజ్ అవుతారంటే ఈ కపుల్ కి వీళ్ళతో పాటు ఫ్రీగా వీళ్ళ విషయాలన్నీ చర్చించడం. అట్లా ఉన్న క్రమంలో భోజనానికి కూర్చున్న తర్వాత వెనక నుండి ఇద్దరు మనుషులు ఫస్ట్ ఎంటర్ అవుతారు. ఆయనని కింద పడేసి కాళ్ళు కట్టి చేతులు కట్టి అన్కాన్షియస్ అయ్యే విధంగా ఒక లిక్విడ్ ఆయనకు అడ్మినిస్టర్ చేస్తారు. ఆమె ఏం చెప్తారంటే నేను మీకు ఏం కావాలంటే అది మీకు సహకరిస్తామని చెప్తారు. వీళ్ళని ఒక బెడ్రూమ్ లోకి తీసుకొని వెళ్లి కాళ్ళు, చేతులు, మౌత్ అన్ని ప్లాస్టర్ వేసి అక్కడ వాళ్ళని పడేసి ప్రతి ఒక్క వస్తువుని కూడా ఇల్లంతా కూడా సర్దడం. గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక 60 తులాలు, సిల్వర్ ఆర్టికల్స్ ఒక 15 కిలోలు, 2 మొబైల్ ఫోన్స్, డాలర్స్ ఒక 3000 క్యాష్, ఇతర ఆర్టికల్స్ అన్ని కూడా తీసుకొని స్కూటర్ మీద ఒక కపులు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆటోలో బయలుదేరి వెళ్ళిపోతారు. క్లూస్ టీమ్ చక్కగా పనిచేయడం వల్ల ఇమీడియట్ గా ఛాన్స్ ప్రింట్స్ రావడము, వాళ్ళెవరో దొరకడము, మాకు గట్టి క్లూస్ లభించినట్టు అయింది. చాలా టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేసిన తర్వాత 72 గంటల్లో మాకు సక్సెస్ఫుల్ గా వాళ్ళని అప్రిహెండ్ చేయడము జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్టికల్స్, క్యాష్ ఇదంతా కూడా రికవరీ చేయడం జరిగింది. మిగిలిన 3 వాళ్ళ కోసం కూడా మనము టీమ్స్ డిస్పాచ్ అయినాయి. వీఆర్ వర్కింగ్ వెరీ సీరియస్లీ ఆన్ ఇట్.